కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక రవీందర్ సింగ్కు ప్రతిష్టాత్మకం కానుంది. 5 ఏళ్ల పాటు మేయర్గా పనిచేసిన ఆయనకు ఈసారి అధిష్టానం నో అంటే భవిష్యత్ ఏంటి? పూలమ్ముకునే చోట కట్టెలమ్ముకున్నట్లు కార్పొరేటర్గా కొనసాగడం ఇబ్బందికరమే. మేయర్ జనరల్ అయిన సందర్భంలో మరోసారి అవకాశం కోసం సర్దార్జీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపాలిటీలో 2 సార్లు కౌన్సిలర్లుగా 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు రవీందర్ సింగ్. మేయర్గా 5 ఏళ్ల పాటు పనిచేసి మున్సిపాలిటీ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. అటు సీఎం కేసీఆర్, ఇటు మంత్రి కేటీఆర్ మన్ననలు పొందారు కూడా. టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతిపక్ష నేతల ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ వచ్చారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 2వ పాలక వర్గంలో మేయర్గా రవీందర్ సింగ్ ఎన్నికై మున్సిపాలిటీలో పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారు. రూపాయికే నల్లా కనెక్షన్, ఆఖరి సఫర్ లాంటి పలు పథకాలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. మరికొన్ని పథకాలను ప్రకటించారు. అప్పటికే పాలకవర్గ కాలపరిమితి ముగియడంతో అవి అమలుకు నోచుకోలేదు. మున్సిపల్ కార్పొరేషన్ పాలన పరంగా అనేక విమర్శలు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. టాపిక్గా మారింది. దీంతో పాటు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రవీందర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాలి.